దేవిప్రసాద్ గారు చెప్పండి. రైట్, రెండు ఎన్నికల తర్వాత ఇప్పుడు పసుపు బోర్డు అంటే రెండు ఎన్నికలు కూడా పసుపు, కేవలం నిజామాబాద్ లో జరిగినటువంటి ఎన్నికలు చూస్తే పసుపు బోర్డు ప్రధాన అంశంగానే ఎన్నికలు జరిగాయి. ఒకసారి కొన్ని వందల మంది రైతులు కూడా నామినేషన్లు వేసినటువంటి పరిస్థితి ఉంది. అప్పుడు మరి బీఆర్ఎస్ కూడా పోరాటం చేసింది. అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కవిత కూడా పసుపు బోర్డు హామీగా తీసుకున్నటువంటి పరిస్థితి. మరి అప్పుడు రానటువంటి పసుపు బోర్డు ఇప్పుడు బీజేపీ నేతల యొక్క పోరాట ఫలితంగానే ఇప్పుడు వాళ్ళు తీసుకొచ్చాము అని చెప్తున్నారు. రోజా గారు, అక్కడ ఉన్నటువంటి మిత్రులకి ఇద్దరికి నమస్కారం, రాకేష్ రెడ్డి గారికి, భూపతి రెడ్డి గారికి. నేనేమంటున్నా, పసుపు బోర్డు అనేటువంటిది అందరూ కూడా స్వాగతించాల్సినటువంటి అంశం ఒకటి ముందు. రెండవది, ప్రజా పోరాటాల వలన సాధించినటువంటి విజయం. టిఆర్ఎస్ పార్టీ కూడా అనేక సందర్భాల్లో, అది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించాల్సినటువంటి బోర్డు కాదండి, అది కేంద్రం ఇవ్వాల్సినటువంటి బోర్డు. ప్రజా ప్రయోజనాల కోసం ఆ రోజు అనేక మంది ప్రజాప్రతినిధులు, నిజామాబాద్ లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, అనేక మంది రైతులు ఢిల్లీ వరకు కూడా పోయి ప్రధానమంత్రిని వివిధ సందర్భాల్లో కలిసి మాకు పసుపు బోర్డు ఇవ్వాలనేటువంటి డిమాండ్ ను పెట్టినటువంటి అంశం అందరికి తెలిసిందే. అట్లాగే రెండు ఎన్నికల్లో కూడా అది ఒక ప్రధానమైనటువంటి అంశమైంది. ఎన్నికల్లో నామినేషన్ వేయడం కానీ, అక్కడ ప్రజలందరూ కూడా పసుపు బోర్డు కావాలని, ఈ ఆఖరుకు చివరికి ప్రజలకు బాండ్ రాసిచ్చేటువంటి అనివార్య స్థితికి ఆ రోజు ప్రజాప్రతినిధులు వచ్చారనేటువంటి విషయం మనకు అందరికి కూడా తెలిసిందే. కాబట్టి ఇన్నాళ్ళకైనా పసుపు బోర్డు కేంద్రం ప్రభుత్వం ఇచ్చిందంటే అది ప్రజా పోరాటాల విజయం అనేటువంటి విషయాన్ని ఎవరు కూడా మర్చిపోవద్దు. డెఫినెట్ గా అందులో ఈ పోరాటంలో టిఆర్ఎస్, బీఆర్ఎస్ పార్టీ ప్రధాన పాత్ర పోషించింది. అనేక సందర్భాల్లో ప్రజల పక్షాన నాయకత్వం వహించి అనేక సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వాన్ని అడిగింది, ఇక్కడి నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనేక ప్రయత్నాలు చేసింది. చివరికి ఈరోజు భారతీయ జనతా పార్టీ రెండు ఎన్నికల తర్వాత ఇప్పటికైనా ఇచ్చినందుకు మేము హర్షం ప్రకటిస్తా ఉన్నాం. రైట్, దేవిప్రసాద్ గారు, అయితే ఇంకొక విషయం, ఇప్పుడు బీఆర్ఎస్ నేతలకి అరెస్ట్ల పర్వం కొనసాగుతుంది. దీనిపైన ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కూడా మాట్లాడడం జరిగింది. అంటే రేవంత్ రెడ్డి వర్స్ట్ పాలనలో అరెస్ట్ల పర్వమే నడుస్తోంది అని అంటున్నారు. అంటే మీరు చేసినటువంటి అవినీతి మీదనే మేము కేసులు పెడుతున్నాము అని కాంగ్రెస్ వాదిస్తోంది. ఇటు ఏసీబీ కావచ్చు, ఈడీ కావచ్చు, ఎటువంటి ఆధారాలు లేకుండా. రోజా గారు, క్లియర్ గా మా నాయకుడు కేటీఆర్ గారు సవాలు కాదు, ఆయన ఒక ప్రశ్న వేసిండు ప్రభుత్వాన్ని. మేము లైట్ డిటెక్టర్ కూడా నేను సిద్ధంగా ఉన్నా అని చెప్పి కేటీఆర్ గారు చెప్పారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారి మీద కూడా ఏసీబీ కేసులున్నాయి, ఈడీ కేసులున్నాయి, చాలా నగ్నంగా ప్రజల ముందు దొరికినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఇవాళ ఈ కేసులో ఒక్క రూపాయి కూడా అవినీతి జరగలేదనేటువంటి విషయం ప్రభుత్వానికి తెలుసు, ఎంక్వైరీ అధికారులకు తెలుసు. తిప్పి అవే ప్రశ్నలు అడుగుతున్నారు తప్ప ఇందులో ఎక్కడ కూడా ఒక రూపాయి మనీ లాండరింగ్ కానీ, కేటీఆర్ కు సంబంధించినటువంటి వాళ్ళకు ఒక రూపాయి రావడం కానీ ఏది కూడా జరగలేదు. దీనికి ఒక్క రూపాయి ఇందులో నేను విన్నా ఏ శిక్షకైనా సిద్ధమని చెప్పి కేటీఆర్ గారు పదే చెప్తూ వచ్చారు. వారు అన్ని సంస్థలను గౌరవించి మీరు ఎన్నిసార్లు విచారణకు పిలిచినా నేను విచారణకు వస్తాను, ఈ న్యాయస్థానాల మీద కానీ లేకుంటే స్వతంత్ర సంస్థలు కానీ నాకు అపారమైనటువంటి గౌరవం ఉంది, మీరు ఎన్ని ప్రశ్నలు అడిగినా ఇది నిజం నిరూపణ అయ్యే వరకు నేను పూర్తిగా మీతో సహకరిస్తానని చెప్పి కేటీఆర్ గారు అంటున్నారంటేనే ఇందులో ఏ విషయాలు ఎట్లా ఉన్నాయి అనేటువంటి విషయం తెలుసు. ఇవాళ అనేక బైనాక్యులర్తో 13 నెలలుగా వెతుకుతున్నారు రోజా గారు, ఎక్కడ ఏం తప్పు జరిగిందని. 13 నెలల నుంచి కూడా ఏ ఒక్క బైనాక్యులర్ కూడా ఇవాళ అవినీతికి సంబంధించినటువంటి ఆధారాలు దొరకనటువంటి పరిస్థితి. విధాన నిర్ణయాల్ని తప్పుపట్టేటువంటి అవకాశం ప్రతిపక్ష పార్టీలకు ఇప్పుడు ఉన్నటువంటి పాలక పక్షానికి ఉండొచ్చు, కానీ ప్రతి విధానపరమైనటువంటి నిర్ణయం అవినీతితో కూడుకున్నదైతే ఇవాళ ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆ ప్రభుత్వం నెక్స్ట్ ప్రతిపక్షంలోకి వచ్చినాక జైల్లో ఉండాల్సినటువంటి స్థితి వస్తుంది. జలయజ్ఞం దగ్గర నుంచి మొదలు పెడితే మనం ఏదైనా ఇవాళ మనం ఉదాహరించవచ్చు. కాబట్టి విధానపరమైనటువంటి నిర్ణయాల్లో ఒక్కొక్క ప్రభుత్వం ఒక్కొక్క నిర్ణయం తీసుకుంది. ఈ ఫార్ములా రేస్ అనేటువంటిది హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి, అట్లాగే ఎలక్ట్రానిక్ హబ్ గా ఇది తీసుకురావడానికి చేసినటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ పైసలు ఇచ్చిన వాళ్ళు నాకు వచ్చినాయని చెప్తా ఉన్నారు, ఇక్కడ పంపిన వాళ్ళు మేము ఇచ్చినామంటున్నారు. వాళ్ళిద్దరిని కూడా ఇవాళ నిందితులకు చేర్చలేదు రోజా గారు. ఇందులో వాళ్ళు ఆ తీసుకున్న కంపెనీని కానీ లేకుంటే ఇచ్చిన సంస్థను కానీ ఇవాళ కేటీఆర్ గారు ఒక విధానపరమైనటువంటి నిర్ణయం తీసుకొని పేమెంట్ చేయమన్నాడు. ప్రమోటర్ వెనక్కిపోయినటువంటి నేపథ్యంలో ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటుంది. ఇట్లా చాలా సందర్భాల్లో హెచ్ఎండిఏ అనేక ఈవెంట్స్ హైదరాబాద్ లో చేసింది, స్పోర్ట్స్ ఈవెంట్ చేసింది, రకరకాల
ఈవెంట్ చేసింది, ఒక్కొక్క దగ్గర 5 కోట్లు ఖర్చు పెట్టింది, 10 కోట్లు ఖర్చు పెట్టింది, ఇట్లా జరుగుతుంటాయి. కానీ ఇది కేవలం ఒక పొలిటికల్ వెండెట్టాతో చేసినటువంటి అంశం. ఇప్పుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీద ఈడీ రేడ్ చేసి రెండు నెలలు అయిపోయిందండి. ఇప్పటి వరకు అక్కడ రూపాయి దొరికిందా, 10 రూపాయలు దొరికిందా, 5 రూపాయలు దొరికిందా, ఆయన నిజాయితీ పరుడా కాదా అనేటువంటి ప్రకటన చెయ్యదు. కానీ కేవలం ఒక అధికారి ఎఫ్ఐఆర్ చేయగానే ఈడీ ఇన్వాల్వ్మెంట్ అయి వెంటనే నోటీసులు ఇచ్చి పిలిపించేటువంటి ప్రయత్నం చేస్తుందంటేనే ఇవాళ ఢిల్లీలో కుస్తీ, తెలంగాణలో కౌగిలి అనేటువంటి విషయం చాలా స్పష్టంగా ఇలా కనబడతా ఉన్నది. కాబట్టి ఇది ఒక పొలిటికల్ వెండెటాతో పెట్టినటువంటి కేసు. ఒకవేళ నిజంగానే అంటే ఇందులో మీ అవినీతి మీద జరిగింది, ఒక నిమిషం దేవి ప్రసాద్ గారు మీ పైన మేము మాట్లాడము. రోజా గారు, ఎస్ రాకేష్ రెడ్డి గారు మాట్లాడండి. రోజా గారు, ఇప్పుడు దేవిప్రసాద్ గారు సోదరుడు చెప్పినట్లు ఇవన్నీ వద్దండి. మీరు తెలంగాణ ప్రధాని గారికి చెప్పండి, 55 కోట్లు ఎవడబ్బ సొమ్మని ఏ అనుమతులు లేకుండా పంపించారని చెప్పండి. మంత్రివర్గ తీర్మానం లేకుండా, ఆర్థిక శాఖ ఆమోదం లేకుండా యువరాజ్ అనుకున్నారా, సౌదీ అనుకున్నారా, దుబాయ్ అనుకున్నారా తెలంగాణని? మీరు ఇవన్నీ సబ్జెక్ట్స్. మాకు ఏసీబీతో రేవంత్ రెడ్డితో ఏం సంబంధం అండి? ఏసీబీ కేసులో దొరికాడా, నగ్నంగా దొరికాడా, దానికి సంబంధం లేదు. ఇప్పుడు ఎవరైతే యువరాజు, మాజీ యువరాజు, మరి కాబోయే ఏ రాజు తెలియదు, కానీ అతను 55 కోట్లు బహిరంగంగా అరవింద్ కుమార్ గారు చెప్తున్నారు, మాకు ఎటువంటి సంబంధం లేదు, యువరాజు చెప్తేనే పంపించాను అన్నాడు. యువరాజు ఎవరండి? ఇది ప్రజాస్వామ్యమా లేకపోతే ఏమన్నా రాజ్యం అనుకుంటున్నారా? ఇది సౌదీ అనుకుంటున్నారా మీరు? ఒక నిమిషం అండి. ఆర్బీఐ అనుమతి తీసుకుని విదేశీ పంపాలి, ట్రాన్స్ఫర్ చేయాలి. ఆర్బీఐ అనుమతి కూడా తీసుకోకుండా పంపారు వీళ్ళు బ్యాంకుల నుంచి. రెండోది, వాళ్ళు ఆల్రెడీ స్టేట్మెంట్, ఇద్దరు ఆఫీసర్ స్టేట్మెంట్ ఏంది, యువరాజ్ చెప్పాడు, మేము పంపించాము, అంతవరకే చెప్పండి. మీరు ఉండవు. రేవంత్ రెడ్డి గారి మీద ఏసీబీ కేసు ఉంది, రేవంత్ రెడ్డి ఈడీ కేసు ఉంది, దానికి కేసు సంబంధం. తెలంగాణ ప్రజలు డబ్బు 55 కోట్లు అప్పనంగా చెప్పిరా లేరా మీ అనునయులకు? అదే సమాధానం. దానికి సమాధానం కావాలా? 65 కోట్ల బోపర్స్ కోమే 30 ఏళ్ళు నడిచింది. ఇది ఎంతసేపు అనుకుంటున్నారు మీరు? అట్లా కదండి రోజా గారు. ప్రజల ప్రజా పోరాటం వల్ల అసలు లేదు. తెలంగాణ మరి కుటుంబ పోరాటం వల్ల వచ్చింది అనుకుంటారా? తెలంగాణ పసుపు బోర్డు ప్రజా పోరాటం వల్ల. రోజా గారు, ప్రజా పోరాటం కదా. నాకు ఇనొస్తలేదండి వాళ్ళది. ఓకే, నేను చెప్తాను. అంటే యా, ఏ విషయంలో అంటే ఈడీ కేసులు, ఏసీబీ కేసులు రేవంత్ పైన ఉన్నాయని చెప్పేసి, అంటే ఇక్కడ మంత్రివర్గం లేనప్పుడు మీరు ఏ రకంగా ఆదేశాలు ఇస్తారు, అక్కడ ఉన్నటువంటి అధికారులకు ఏ రకంగా ఆదేశాలు ఇస్తారు, ఆర్బీఐ అనుమతి లేకుండా ఫండ్స్ ఎలా ట్రాన్స్ఫర్ చేస్తారు, ఇవన్నీ అవినీతి కాదా? దానికి సమాధానం చెప్పండి. ఇప్పుడు నేను ఏమంటున్నా రోజా గారు, శాసనసభలో ఈ విషయం మీద చర్చ పెట్టాలని కేటీఆర్ గారే డిమాండ్ చేశారు. చర్చ జరుపుదాం ఈ శాసనసభలో, కుల్లా చేసేద్దాం. ఏ తీర్మానం ఉంది, ఏ తీర్మానం లేదు, ఇది ఎప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం, ఈ నిర్ణయం ఎన్నికల నిబంధనలకు ఎట్లా అడ్డు వస్తుంది, లేకుంటే డబ్బులు ఆర్బీఐకి సంబంధించి డబ్బులు హవాలా రూపంలో పోలేదండి. హవాలా రూపంలో డబ్బులు పోలేదు, బ్యాంక్ టు బ్యాంకు పోయినాయి. ఒక దేశం నుంచి ఇంకొక దేశంకు డబ్బులు పోవాలంటే ఏ నిబంధనలు అయితే వర్తిస్తాయో ఆ నిబంధనల ప్రకారమే డబ్బులు పోతాయి. ఒకవేళ పోకుంటే కేంద్రం బాధ్యత వహిస్తారే. దానికి అసెంబ్లీ చర్చలు ఎందుకండి? అసెంబ్లీ చర్చలు ఎందుకు రోజా గారు? తెలంగాణ ప్రజలు కూడా చెప్పండి. ఆర్థిక శాఖ మంత్రివర్గ ఆమోదం బయట పెట్టండి. పంపాలని కూడా డబ్బులు ఇచ్చినాం. పంపడం అనేటువంటిది బ్యాంకుకు సంబంధించి బ్యాంకును పెట్టండి ఏటుగా. ఎందుకు పంపిర్రు? ఇది ఎట్లా ఉందంటే అవినీతి జరిగింది అనడానికి ఆధారాలు లేక కేవలం ప్రొసీజరల్ కు సంబంధించినటువంటి విషయాలే ఇవాళ ఎక్కువగా వీళ్ళు మాట్లాడుతున్నటువంటి అంశాలు చూస్తా ఉన్నారు. 45 కోట్లు మా దగ్గర ఉన్నాయని చెప్తున్నారు. ఈ ప్రభుత్వానికి ధైర్యం ఉంటే, ఈ ప్రభుత్వం నిజంగా నిజాయితీగా ఉంటే ఆ 45 కోట్ల మీద కేసు తెప్పించుకోండి. చాలా తేటవేమి చెప్తున్నారు వాళ్ళు మా దగ్గర ఉందని. మీరు వాళ్ళ మీద కేసు వేయండి. వాళ్ళ మీద కేసు కూడా పెట్టలేదు. వాళ్ళ మీద కేసు వేయండి. మీరు డబ్బులు వాళ్ళ దగ్గర ఎలా ఆలోచిస్తారు? మీరు అవేమి చేయకుండా కేవలం ఏదో కొండవి ఎలుకను పట్టినట్టు మంత్రివర్గం లేదు, ఎన్నికల కమిషన్ నిబంధనలు లేవు. ఎన్నికల కమిషన్ నిబంధనలు ఎప్పుడు వస్తాయండి? కంటిన్యూ ఏదైతే ప్రోగ్రామ్ ఉంటుందో కంటిన్యూ ప్రోగ్రామ్ కు మంత్రివర్గ నిర్ణయం మళ్ళీ అక్కడ ఉండదండి. ఒక్కసారి విధానపరమైన నిర్ణయం తీసుకున్నాక మొదటిసారి కేసు పెట్టినప్పుడే మంత్రివర్గం. ఒకటి రోజా గారు, రోజా గారు, ఇది మంత్రివర్గం అసలు చట్టబద్ధ పాలన చేసిర్రా లేరా? ఈ రాజ కుటుంబం చట్టబద్ధ పాలన చేసిర్రా లేకపోతే సిద్దిపేటకి వెళ్ళి ఫామ్ హౌస్ లకి వెళ్ళి చేసిర్రా పరిపాలన? వాళ్ళ ఓన్ చట్టాల ద్వారా, భారత రాజ్యాంగము లేకపోతే ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారము, మంత్రివర్గ ఆమోదము,
ఇవన్నీ లేకుండా చేసిన పరిపాలన ఫామ్ హౌస్ లో కూర్చున్న ద్వారా ఫామ్ హౌస్ లో చేసారు సౌదీ కింగ్ లాగా. దానికి 55 కోట్లు పంపిస్తాడు, 5,000 కోట్లు పంపిస్తాడు, ఒకటి 50,000 కోట్లు పంపిస్తాడు. దానికి సమాధానం ఎవరు చెప్తారండి? ప్రజల సొమ్మంటే మీకు ఇంత చులకన్నా? ప్రొసీజర్ తోనే పరిపాలన చేయాలా? ప్రొసీజర్ తోనే పరిపాలన చేయాలా? ప్రొసీజర్ తోనే పరిపాలన అంటే చేయాలా? ఇవేమన్నా దుబాయ్ అనుకుంటున్నారా, యువరాజ్ అనుకుంటున్నారా? ఆర్డర్స్ వేసేస్తే అవన్నీ కింద వాళ్ళు వాటిని మేము అదే మాట్లాడుతున్నామండి. ఇది కేంద్ర ప్రభుత్వమా లేకుంటే దుబాయ్ ప్రభుత్వమా? ఒక దగ్గర నుంచి డబ్బు ఇంకొక దగ్గరికి పోతే ఆపడానికి శక్తి లేదా వీళ్ళకు? అభేద్యమైనటువంటి శక్తి కదా వీళ్ళకు ఉన్నది. ఒక ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుంచి ఇంకొక బ్యాంకు కేంద్రాన్ని మీద ఖర్చు పెట్టాలి, ఇప్పుడు రాష్ట్రం మీద కాదు. A3గా ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని జోడించాలి ఇందులో. ఇప్పుడు ఎట్లా మాట్లాడతారండి? డబ్బులు బ్యాంకు నుంచి ఇంకొక బ్యాంకు పోయినంటే ఎట్లా పంపిరంటే మేము మోసుకపోయినామా ఇచ్చినామా? బ్యాంకు ద్వారా పోయినాయి కదా. ఒక ప్రభుత్వం HMDA అని పెట్టండి, ఏమనగానే ఎక్కువగాను ఎందుకు పోయిందనేది వాళ్ళు చెప్తారు. ఇలా విధానపరమైనటువంటి మంత్రి మీద కేసు పెట్టినట్టు పొలిటికల్ వెండెంటా ఇంకొకటి లేదు. వాళ్ళు ఆయన స్పష్టంగా చెప్తున్నారు. అయినప్పటికీ కూడా ఈ బురద గడుక్కోవడానికి మీరు ఎన్నిసార్లు విచారణకు పిలిచినా వస్తా అని చెప్తున్నాడు. ఇలా ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నాడు. మీరు ప్రూఫ్ చేయండి, ఓకే, అంతే తప్ప రోజు చర్చ పెట్టి ఇలా రైతు విషయాలు కానీ ఇలా కార్యాలయాల మీద దాడులు చేస్తున్నారండి. కార్యాలయాలు దాడులు చేస్తే బీజేపీకి నొప్పి లేదండి. రేవంత్ రెడ్డిని ఏమనంటే నొప్పి, ఇంకెవరన్నా ఈ ప్రభుత్వాన్ని ఏమనంటే బీజేపీకి చాలా చాలా ఇబ్బంది పడతారు వాళ్ళు. ఎందుకంటే ఇదో ప్రజాస్వామ్య ప్రభుత్వం, దీనికి ఏం చిన్న డ్యామేజ్ జరిగినా వాళ్ళు విలవిలలాడిపోతున్నారు బీజేపీ వాళ్ళు.